దేశం అంతటా వాళ్ళ టీంని 105 మందిని వ్యాపింపజేసి వాళ్ళు కంటికి కునుకు లేకుండా, ఆహారం లేకుండా ఫ్యామిలీలను వదిలేసి ఎంతో కష్టపడి డ్రగ్స్ ముఠాను పట్టుకుంటే ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ వాళ్ళు ఏం చేసిరంట చూడండి. ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ వాళ్ళు మేమే పట్టుకున్నాం అన్నారంట. చూడండి, సొమ్మొక్కరిది సోకు మరొకరిది అన్నట్లు ఉంది ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసుల పనితీరు. అంతర్జాతీయ డ్రగ్స్ ముఠా ఆటలను కట్టడి చేసిన తెలంగాణ ఈగల్ టీం పోలీసులు దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటున్నారు. అయితే రాష్ట్రంలో డ్రగ్స్ వాడే వాళ్లకు దేశం నలుమూలల నుంచి తెలంగాణకు డ్రగ్స్ ను సరఫరా చేసే వారికి దేశ రాజధాని వేదికగా భయం పుట్టించారు. నెల పాటు నిద్రాహారాలు లేకుండా కష్టపడి కేసులు ఛేదించిన మన పోలీసుల క్రెడిట్ ను ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ చోరీ చేస్తోంది. వాళ్ళ కంటికి కునుకు లేకుండా చేస్తుంటే వీళ్ళు ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ వాళ్ళు మాత్రం ఇదంతా మేమే చేసినామని వచ్చే క్రెడిట్ వాళ్ళు కొట్టేసారు. సో తెలంగాణ ఈగల్ టీం డ్రగ్స్ విషయంలో ఆ ముఠాను పట్టుకుండే పడిన కష్టంలో క్రెడిట్ మన తెలంగాణ ఈగల్ టీం కు రావాల్సిందిగా, ప్రభుత్వాన్ని గుర్తించవలసిందిగా మేము కోరుకుంటున్నాం. మన సిపి సజ్జనార్ సార్ ఎట్లా చేసారో ఐబొమ్మ రవి విషయంలో ఇక్కడ ఈ ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ వాళ్ళు కూడా గట్లనే చేశారు.